ఇక్కడ పెడదాం ఇటు. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే మన గ్రంథి శ్రీనివాస్ గారు దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల దోపిడీలన్నీ అయిపోయినాయి. మొత్తం దాచుకోవటం అన్నీ అయిపోయినాయి. ఎందుకంటే రెడ్డి కులస్తుడు, ఈయన కూడా రెడ్డి కులస్తుడే. వాళ్ళ దగ్గర ఉన్నాడంటే అందరూ రెడ్లే, ఇక వేరే క్యాస్ట్ని బతకనివ్వరు ఇక్కడ. కాబట్టి అన్ని రకాలుగా నాశనం చేసి, వ్యవస్థలన్నీ నాశనం చేసి, ఇక్కడ ఈయన నాశనం చేశాడు భీమవరం పట్టణాన్ని. అక్కడ స్టేట్ మొత్తం నాశనం చేసింది ఆయన బటన్ రెడ్డి. మళ్ళీ ముఖం పెట్టుకుని ఏ ముఖం పెట్టి అడగటానికి వచ్చారని ప్రజలు అడుగుతున్నారు. 2 బటన్లు నొక్కండి ఇప్పుడు అంటున్నాడు. సిద్ధమని ఒక బస్సు వేసుకొచ్చి డ్రామా కంపెనీ వాళ్ళు తిరుగుతారు చూసారు బస్సుల్లో, నాటకాలుగా ఆ ఊరు ఈ ఊరు. అలాగా మద్దాల రామారావు గారు ఉండేవారు మా తాడేపల్లి. ఒక బస్సు వేసుకుని ఊర్లో నాటకాలు వేసేవాడు. ఆయనకి నీతి ఉంది, ఇతనికి నీతి లేదు. తల్లికి చెల్లికి న్యాయం చేయాలన్నాడు, రాష్ట్రానికి ఏం చేస్తాడండి? మేము మొన్న కడప మీటింగ్లో ఆ అమ్మాయి సునీత జరుగుతుంటే పక్కనే కారు ఆపి ఆ జనాల్లో మేము వెళ్ళటం కుదరలే. హైవే మీద చూస్తే మా నాన్నని తీవ్రంగా గొడ్డలతో నరికిన ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి మా అన్నయ్యనందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఇతనికి మీరు ఓటేశారంటే ఆడపడుచుల కన్నీళ్ళు పెట్టుకుని చెప్తున్నాను నేను. ఇతను తన అన్నయ్యన కూడా అవినాష్ రెడ్డిని మోసుకొచ్చాడు, నా తండ్రికి న్యాయం చేయలేదు. కాబట్టి ఫ్యాను మీరు ఓటేయద్దండి, ఓ చెల్లిగా చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీకి మీరు ఓటేద్దని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాడ్ చేసాం, మొన్న ఈ మధ్య వచ్చింది. దాంట్లో ఏంటంటే మొత్తం ల్యాండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక ఎకరం అయినా మన రైతు చాలా కష్టపడి ఒక ఎకరం సంపాదించుకుని ఆ ఎకరంలో వాడు ఏదో జీవనం సాగిద్దాం అనుకుంటే అది 2 ఏళ్లలోనే రిజిస్టర్ చేసుకోవాలంటే రెన్యూవల్. దాన్ని 2 ఏళ్లలో రెన్యూవల్ కాకపోతే మనం ఏదో పనులు పడి మర్చిపోతే అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిపోతాడు. ఆ దాంట్లో నేను మామూలుగా కొన్ని డైలాగులు నేనే పెట్టా. ఏం నారాయణ చెమటలు పట్టినాయంటే ఫ్యాన్ వేయమంటావు అని అడిగా నేను. బాబు 5 ఏళ్ళు ఏం చేసాను చాలండి, ఇంక వద్దండి ఫ్యాన్ అంటే అంటాడు. అలాగే ఉన్నారు ప్రజలు రాష్ట్రంలో. కాబట్టి ఏంటంటే మా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకి, మత్స్యకారులకి, రైతులకి, యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కువ కల్పిస్తూ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వటానికి మెగా డిఎస్సి అలాగే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేయటానికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన మేనిఫెస్టో తయారు చేశారు. దీంట్లో తిరుగులేదు. కాబట్టి మే 13వ తారీఖున అద్భుతమైన 70 to 80% ఓటింగ్ జరుగుతుందండి ఆంధ్ర రాష్ట్రం మొత్తం. ఒకటే అన్నారు ప్రజలు, మత్స్యకారులు పెద్ద చదువుకుని ఉండరు. వాళ్ళు ఏమన్నారంటే 80% కొట్టే ఉంటే 151 మందే అన్నా, మందే 151 అన్నారు. వీళ్ళు ఏమంటున్నారు, వైనాట్ 175 మీరే తీసుకుంటే ఏకగ్రహం చేసుకుని ఇంకా ఎలక్షన్ ఎందుకు, ఆంజనేయులు గారు నిలబడటం ఎందుకు, మేమెందుకు తిరగటం ఎందుకు? ఎంత డ్రామా అంటే మా పెదనాయన కొడుకు ఒక డాక్టరు, ఆర్ట్ సర్జను, విజయవాడలో ఉన్నాడు. అతను అది ఏం చేశాడంటే, ఒరే ఏంట్రా కామెడీ మేమేదో స్క్రీన్ మీద చేస్తాం, నువ్వు కామెడీ ఏంట్రా, ఇంత చిన్న దెబ్బకి మన ఈస్ట్ వెస్ట్ ఇక్కడ భీమవరంలో కానీ పిల్లలు ఎవరైనా ఆడుకొని పడిపోతే గబక్కడిని తల్లి కొంచెం కాఫీ పొడి ఏదో పెట్టేస్తుంది, రక్తం రాకుండా ఉంటుంది. ఇదేం చిన్న దెబ్బ, టెంపర్ అయ్యి దానికి ఉన్న ఆ వైర్ ఒకటి వచ్చి ఇక్కడ తగిలింది అనుకుందాం, వాళ్ళ డ్రామాలో పార్టు. దానికి ఇంత పెద్ద కట్టు. ఆయన మన వెల్లంపల్లి, ఆయన పేరేంటి, వెల్లంపల్లి శ్రీనివాసు, లెఫ్ట్ ఐకి వేసాడు ఒక పెద్ద బ్యాండేజ్ లాగా. ఇక్కడ తగిలి జగన్మోహన్ రెడ్డి గారికి అది అలా వెళ్ళి బాహుబలిలాగా తిరిగి వచ్చి ఇక్కడ కొట్టింది. ఇది లెఫ్ట్కి వేసాడు. మళ్ళీ మొన్న ప్రెస్ మీట్ రైట్కి వేసాడు అన్నమాట. ఇంతకన్నా నాటకం, దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఎక్కడ మనం చూడలేదు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారి చేతిలోనే అన్ని వ్యవస్థలు ఉన్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఒకటే మనం ఆలోచించాలి, ప్రజలందరూ ఆలోచించాలి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మన ప్రతి వార్డులో ఒకడు ఉంటాడు, కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్లో ఒక్కడే ఉంటాడు.